హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి ఇప్కా ల్యాబొరేటరీస్, తర్వాత వచ్చి సినరీస్ ఫార్మాస్యూటికల్స్, దాన్ని రెమ్యూస్ ఫార్మాస్యూటికల్స్ అంటారు. వాటి ఇంటర్వ్యూలు మనకి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అవి అప్లై చేసినవి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మనకి మెయిల్ ఐడి ఇచ్చారు. SHIVENDRAV.SINGH@ipca.com ఇది ఒక మెయిల్ ఐడి. AVNVESH.PATEL@ipca.com ఇది ఒక నెంబర్ ఇచ్చారు. ఈ రెండు మెయిల్ ఐడికి కూడా మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అప్లికేషన్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఈ పొజిషన్లు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. జాబు వేకెన్సీస్ అంటే మన జాబు ఏమేమి ఉన్నాయంటే పొజిషన్లో క్వాలిటీ కంట్రోల్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్. ఇది లొకేషన్ వచ్చి గుజరాత్. ఓకేనా ఫ్రెండ్స్. జాబ్ టైపు ఫుల్ టైం ఉంటుంది. ఎడ్యుకేషన్ BSc, B.Pharm, రెగ్యులేటరీ ఫార్మా డిగ్రీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. కంట్రోల్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్. రెస్పాన్సిబిలిటీస్ రొటీన్ క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్లో డాక్యుమెంటేషన్ రిజల్ట్ తెలిసి ఉండాలి. తర్వాత వచ్చి డెవలప్మెంట్ అండ్ వ్యాలిడేషన్ గురించి తెలిసి ఉండాలి. GMP గురించి, క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ గురించి, తర్వాత పార్టిసిపేట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిట్ తెలిసి ఉండాలి. తర్వాత ట్రైనింగ్, కొత్త వాళ్ళకి ట్రైనింగ్, జూనియర్స్కి, స్టాఫ్కి కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేలా క్వాలిటీ కంట్రోల్ అండ్ టెస్టింగ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ గురించి తెలిసి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇచ్చారు. వీటి గురించి అనేది ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలిసి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వ్యాలిడేషన్ అండ్ మెయింటెనెన్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. రిక్వైర్మెంట్ ఏమేమి ఉంటుందంటే దీనికి కావాల్సిన మనం తీసుకెళ్లాల్సింది బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అంటే BSc, B.Pharm అండ్ రిలవెంట్ ఫైల్ మనకు ఏదన్నా చూసుకున్నా మనకు అది తీసుకెళ్ళి 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. తర్వాత రివ్యూ ఎనలిస్ట్ అండ్ రిలవెంట్ క్వాలిటీ కంట్రోల్ ఫంక్షన్స్ గురించి తెలిసి ఉండాలి. GMP, GLP రెగ్యులేటరీ ఫంక్షన్స్ గురించి తెలిసి ఉండాలి. ప్రాబ్లం, తర్వాత ఎక్సలెంట్ ఎనాలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గురించి స్కిల్స్ ఉండాలి. ఒక మనిషి ఈ విధంగా ఉన్నట్టయితే వీళ్ళు మన రిక్వైర్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం ఈ జాబ్కి ఎందుకు ఆఫర్ చేయాలంటే కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్ కాంపిటేటివ్ ప్యాకేజ్గా మనకి ఎక్కువ శాలరీ ఇస్తారు. బెనిఫిట్గా ప్యాకేజ్ అనేది ఉంటుంది అన్నమాట. ప్యాకేజ్ బాగుంటుంది. ఈ కెరీర్ డెవలప్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ కెరీర్ అడ్వాన్స్మెంట్. కెరీర్గా మనకి ఈ జాబ్ అనేది డెవలప్మెంట్ ఉంటుంది. డైనమిక్ వర్క్ ఎన్విరాన్మెంట్. ఇది ఎక్కడ వర్క్ చేసినట్లయితే మనది లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మన ఇప్కా ఫార్మా గురించి ఉంది. నెక్స్ట్ వచ్చి సినరీస్ ఫార్మా, రెమ్యూస్ ఫార్మా గురించి ఒకసారి చూద్దాం. అప్లై మనకు ఇది మెయిల్ ఐడి ఇచ్చారు. HR@SINGH.com అని ఇచ్చారు. డైరెక్ట్ కంపెనీ ఇదే. డిజిగ్నేషన్ అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్, రెగ్యులేటరీ అఫైర్స్ గురించి. ఈ రెగ్యులేటరీ అఫైర్స్ గురించి తెలుసుకుంటే రెగ్యులేటరీ అఫైర్స్ గురించి అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ వీళ్ళ డిజిగ్నేషన్స్ ఉంటాయి. మార్కెట్ US మార్కెట్. తర్వాత వచ్చి ఎక్స్పీరియన్స్ 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది రెగ్యులేటరీ అఫైర్స్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ B.Pharm, M.Pharm. డిజిగ్నేషన్ చెప్పాను కదా, అసిస్టెంట్ మేనేజరు, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్. మార్కెట్ ROW. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చి 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ROWలో. ఎడ్యుకేషన్ B.Pharm, M.Pharm ఉండాలి. దాంట్లోనే ఇంక వేరే డిజిగ్నేషన్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ గురించి RLDC. తర్వాత ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు వాళ్ళకి. ఎడ్యుకేషన్ ఎనీ డిగ్రీ అనమాట. ఇక్కడ అహ్మదాబాద్లో ఈ కంపెనీ అనేది ఉంది. ఈ విధంగా సినరీస్ ఫార్మా గురించి ఉంది. మనం చూసి వీటి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వీటి మెయిల్ ఐడి పెడితే ఈ రెండింటికి కూడా మెయిల్ ఐడి గురించి కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వలేదు.
ఇచ్చినట్లయితే మెయిల్ ఐడి పెట్టినట్టయితే మనకి రెజ్యూమ్ అనేది మెయిల్ ఐడి పెడితే మనకి జాబ్ అనేది వాళ్ళు ఇంటర్వ్యూలను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.